హాయ్ అండి, వెల్కమ్ టు డెలిషియస్ క్రేవింగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎమ్మి చికెన్ కర్రీ, అది తెలంగాణ స్టైల్లో చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే ట్రై చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వీడియో అయిన వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను 1 కిలో చికెన్కి. మీకు స్పైసీ తగ్గట్టు మీకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 కానీ 3 కానీ అలాగే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసామంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉన్నట్టు గ్రేవీ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది సాల్ట్ వేయడం వల్ల. అందులో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ బాగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కడుక్కొని చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ పసుపు వేయలేదండి, ఇప్పుడు వేస్తాను. ఎందుకంటే కలర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ టైంలో వేస్తే పసుపు కలర్ బాగుంటుంది. కర్రీ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకి ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇందులో నుంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలాగ కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి చూసారా, ఇందులో వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకొని ఒక 2 కానీ 3 కానీ టమాటాస్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసి బాగా టమాటా అనేది మగ్గిపోవాలండి. మగ్గిపోయేంత వరకు కూడా ఇలాగ స్పూన్తో కలపాలి. ఇంకా మూత పెట్టేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చూసారా, టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే చాలా స్పైసీ తింటాం మేము, అందుకని కారం ఎక్కువ వేస్తున్నాను. దానికి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొనేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకొనేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి గసగసాలు, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మిస్ అయిపోయిందనమాట నా దగ్గర క్లిప్పు. మిక్స్ చేసుకున్నదంతా ఇందులోకి వేసుకొని ఒకసారి కొంచెం వాటర్ వేసేసి ఇలా కలుపుకోవాలి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. గ్రేవీకి గ్రేవీ కూడా వస్తుంది, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆ గసగసాలు, కొబ్బరి ఫ్లేవర్ తగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఫ్లేవర్ కొంచెం ఫ్రై చేస్తే కొంచెం ఫ్రై మారిపోతుంది కదా, అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అయిపోయిందండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకొనేసి ఒక్కసారి అలా కలుపుకొనేసి స్టవ్ అనేది కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. హై ఫ్లేమ్ మీద చికెన్ అనేది కుక్ చేస్తే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారా, ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ. తప్పకుండా మీ ఇంట్లో సండే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.